జ్ఞాన సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలకు పోటెత్తిన జనం. జ్ఞాన సరస్వతి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ ధన్వంతరి సప్త మేధాగణ లక్ష్మీ భువనేశ్వరి సహిత శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో సోమవారం ఉదయం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. సరస్వతీదేవిని వాజే బిర్వాజినీవతి ధీనామవిచ్యవతు అని ఋగ్వేదం స్తుతించింది. అమ్మ ధరించే ధవళ వస్త్రాలు స్వచ్ఛతకు, కమలం వికాసానికి సంకేతం. నీటిని వేరు చేసి హంస కేవలం పాలన మాత్రమే ఎలా స్వీకరిస్తుందో అలాగే మనం కూడా చెడుని వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలనే పరమార్థాన్ని హంసవాహనం సూచిస్తుంది. సరస్వతి అమ్మ అనుగ్రహం వేదవ్యాసుడితో మహాభారతం రాయించింది. వాల్మీకితో రామాయణాన్ని, ఆది శంకరాచార్యులతో కనకధారాస్తవాన్ని పలికించింది. చాగయ్యను నాదబ్రహ్మను, అన్నమయ్యను పతికవతా పితామహుణ్ణి చేసింది. ఆదికవి నన్నయ్యతో మొదలుపెట్టి ఎంతమందో కవులు తమ రచనలను సరస్వతీ ప్రార్థనతోనే శ్రీకారం చుట్టారు. జ్ఞానజ్యోతిని వెలిగించే అక్షరాన్ని ఆరాధించడమే సరస్వతీ పూజ. శారద నేరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార అంటూ పోతను స్తుతించారు. భారతం నుంచి భాగవతం వరకు కావ్యాలన్నీ ఆ అమ్మవారిని స్తుతించేకే రచన ఆరంభించాయి. నన్నయ్య నుంచి పోతన వరకు ఆ అమ్మను కీర్తించేకే కవిత్వం సాగించారు. మాటలకు అందని మహిమాన్వితమూర్తి సరస్వతీదేవి. బ్రహ్మదేవునికి సృష్టి రచనకు అవసరమైన సృజనాత్మక శక్తిని ఆ అమ్మే ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి. వేదాలకు సైతం సరస్వతీదేవినే తల్లిగా భావిస్తారు. వేదమాత అని పిలిపేందుకు ఆధారం ప్రతిభ, ప్రజ్ఞ, ధారణ, వాక్ సంపద ఆ శారదాదేవి వల్లే కలుగుతాయని శాస్త్రవచనం. ఆమె ప్రణవస్వరూపిణి. ఆధ్యాత్మిక లౌకిక విద్యలకు కూడా ఆ దేవి అధిష్టాన దేవత. జ్ఞాన సరస్వతి దేవాలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని సామూహిక అక్షరాభ్యాసాలు గావించారు.